సౌత్ ఇండియాలోనే అతి తక్కువ ధరలకే నాణ్యమైన రత్నాలని అందించే ఏకైక సంస్థ 6JVR. నమస్తే అండి, వెల్కమ్ టు ట్రీ మీడియా డివోషన్. మనతో ఈరోజు ప్రముఖ జ్యోతిష్యులు, వాస్తు నిపుణులు, ఆధ్యాత్మికవేత్త శ్రీ నానాజీ పట్నాయక్ గారు మనతో ఉన్నారు. నమస్తే సార్. శ్రీమాత్రే నమః. ఈ మాసంలో మకర రాశి వారికి ఎలా ఉండబోతుంది? మకరం వారికి కనుక చూసుకుంటే మీకు శుక్రుడు రాశిలోకి వస్తున్నాడు 3వ తేదీ నుంచి. అంటే క్రియేటివ్ ఫీల్డ్, బ్యాంకింగ్, ఎనీ ఫైనాన్స్ రిలేటెడ్ రంగాల్లో లేదా ఉద్యోగం ప్రయత్నం చేసేటువంటి వారికి ఇది మంచి యోగము, అందులో ఎటువంటి సందేహం లేదు. కాకపోతే 2లో శని ఉన్నాడు, దాని మీద కుజుడు దృష్టి ఉంది. కొంచెం కుటుంబ సభ్యుల్లో బాగా ఏజ్డ్ పర్సన్స్తో కానీ, బాగా యంగ్స్టర్స్తో కానీ అనవసరమైన గొడవలు ఉంటుంటాయి. ఈ విషయంలో జాగ్రత్తగా ఉండాలి. విదేశీ ప్రయత్నాలు సక్సెస్ అవుతాయి. కొంచెం ధైర్యంగా కొన్ని స్టెప్స్ తీసుకోవడం వల్ల మీకు బాగుంటుంది. సహోదర వర్గాన్ని కూడా విదేశాలకు పంపించాలనేటువంటి ప్రయత్నం ఫలిస్తుంది. కాకపోతే ఈ టైంలో జీవిత భాగస్వామి పేరు మీద ఏదైనా ప్రాపర్టీస్ కానీ, గృహం కానీ, వాహనం కానీ ఇట్లాంటివి తీసుకునే విషయాల్లో కొంత జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ఈ 4వ అధిపతి సప్తమ స్థానంలో నీచబడి ఉన్నాడు. సో వాళ్ళకి ఏంటంటే పర్టికులర్గా మీ యొక్క పార్ట్నర్స్కి, అంటే ఈ జాతకుల యొక్క పార్ట్నర్స్కి కూడా కొంచెం ఈ వర్క్ స్ట్రెస్ ఎక్కువగా ఉంటుంది చెప్పాలంటే. అయితే ఇక్కడ శుక్రుడు లగ్నంలో ఉన్నందుకు సంతానం కోసం చేసే ప్రయత్నం ఫలిస్తుంది. అండ్ ఉపాసనకి చాలా బాగుంటుంది లగ్నంలో శుక్రుడు ఉన్నందుకు. ఎందుకంటే పంచమాధిపతి కదా, పంచమ స్థానాన్ని ఉపాసనా స్థానంగా కూడా తీసుకుంటుంటాం మనం. సో ఉపాసనకి మకరం వారికి చాలా బాగుంటుంది, అందులో ఎటువంటి సందేహం లేదు. అదేవిధంగా 6వ స్థానాధిపతి కూడా మనకి చూసుకుంటే మకరం వారికి లాభంలో వక్రించుంటాడు 16వ తేదీ వరకు. అంటే ఏదైనా కొంతమంది చూడండి, కొన్ని కంపెనీస్ ఉంటాయి మీడియేటింగ్ చేస్తూ కొన్ని జాబ్స్ ఇప్పిస్తుంటారు, జాబ్ కన్సల్టెన్సీ సెంటర్స్. అలాంటి 16వ తేదీ లోపల అట్లాంటి వాటి మూలంగా కూడా జాబ్ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. కాకపోతే ఇక్కడ ఏంటంటే 7th హౌస్లో మార్స్ ఉన్నాడు కాబట్టి ఈ నెల మొత్తము కూడా వివాహ సంబంధించిన వాటి జోలికి వెళ్ళకపోవడమే మంచిది. వివాహం సంబంధించిన ఈ టైంలో తీసుకునే డెసిషన్స్ రాంగ్ డెసిషన్స్ అవుతాయి. ఒకవేళ ఆల్రెడీ వివాహం అయినటువంటి వారికి జీవిత భాగస్వామి కాస్త కోప స్వభావం ఉండడం, లేకపోతే వాళ్ళకి ఏదైనా అనారోగ్యాలు ఉంటే కాస్త బీపీ లెవెల్స్ పెరగడము, అనవసరంగా చిన్న చిన్న విషయాలకే ఘర్షణలు రావడం ఇటువంటివి చూపిస్తున్నాయి. అండ్ అదేవిధంగా ఈ అష్టమాధిపతి కూడా కాస్త వ్యయస్థానంలోకి వస్తాడు 16వ తేదీ నుంచి. ఎందుకంటే 16 వరకు రవి లాభంలో ఉండి దాని తర్వాత వ్యయంలోకి వస్తాడు. వ్యయంలోకి వచ్చినప్పుడు, లాభంలో ఉన్నప్పుడు ఏంటంటే కొన్ని రీసెర్చెస్ లాభిస్తాయి చెప్పాలంటే. కాకపోతే వ్యయంలోకి వచ్చినప్పుడు మాత్రం కొంచెం ఏదైనా ఇక్కడ కొన్ని గవర్నమెంట్ కంఫర్ట్స్ కూడా వస్తాయి. ఎందుకంటే 12వ స్థానం అనేది కంఫర్ట్ స్థానంగా చెప్తూ ఉంటారు. సో గవర్నమెంట్ కంఫర్ట్స్ కూడా వచ్చేటువంటి ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది అక్కడ. అదేవిధంగా మరొక విషయం ఏంటంటే ఇక్కడ భాగ్యంలో కేతు ఉన్నందుకు మాత్రం కాస్త తండ్రి గారు ఆరోగ్య విషయంలోని, అండ్ లాంగ్ జర్నీస్ చేసేటప్పుడు కొంచెం మీ యొక్క సామాన్లు ఎక్కడ పెట్టుకుంటున్నాం ఏంటి అనేది కొంచెం చూసుకుంటున్నారు. అదేవిధంగా మరొక విషయం ఏంటంటే ఇక్కడ పుణ్యక్షేత్ర దర్శనం అనేటువంటిది మంచిది. ఇక్కడ చూసుకున్నట్లయితే పుణ్యక్షేత్ర దర్శనం మంచిది. అండ్ ఇన్వెస్ట్మెంట్స్కి 16వ తేదీ తర్వాత బాగుంది. ఫైనాన్స్ విషయంలో ఎక్కువ గొడవలు అయితే కనుక మీరు ఒకటే చేయండి, గోశాలకు వెళ్ళి గోవు క్యారెట్స్, బెల్లము మంగళ శనివారాలు తినిపించండి. అండ్ అదేవిధంగా ఇక్కడ శనికుజ గ్రహాల దగ్గర దీపారాధన చేస్తే కూడా పార్ట్నర్స్తో కానీ, జీవిత భాగస్వామితో కానీ ఈ గొడవలు అనేవి రాకుండా ఉంటాయి. పర్టికులర్గా అంటే ఇవి కంట్రోల్ అవుతాయి శనికుజుల ప్రభావం వల్ల. అంటే ఈ రెమెడీ చేసుకోవడం వల్ల, ఇవి చేస్తూ అమ్మవారి ఆరాధన నిత్యం చేయడం అనేటువంటిది చాలా మంచి ఫలితాలు ఇస్తుంది. గురువుగారు, చాలా మందికి ఈ రాశి అని తెలియదు కదా, సో అలాంటి వారికి గోచారాలను ఉపయోగించి ఎటువంటి పద్ధతులను చెప్తారు మీరు? అయితే ఇప్పుడు మీరు అడిగినట్టుగా కొంతమందికి జాతక చక్రం ఉండదు. జాతక చక్రం లేని వాళ్ళు ఈ శని కుజ పరస్పర వీక్షణ వల్ల అందరూ అసలు ఏం చేసుకోవాలి, ఇప్పుడు పలానా నక్షత్రం తెలియదు, రాశి తెలియదు, అలాంటి వారు ఏం చేసుకోవాలంటే ముఖ్యంగా ఈ శనికుజుల యొక్క ప్రభావం ఫస్ట్ 1 month ఎక్కువగా ఉంది. దాని తర్వాత ఒక 4.5 months దీని యొక్క ప్రభావం స్వల్పంగా ఉంటుంది. సహజంగా దీనివల్ల ఏంటంటే మనకి సొసైటీలో కూడా కాస్త గొడవలు, మనం ఆల్రెడీ ఈ క్రోధినామ సంవత్సరంలో కాస్త గొడవలు ఎక్కువ అవుతుంటాయని చెప్పుకున్నాం. అదే పరంగా మనకి క్రోధినామ సంవత్సరం వచ్చినప్పటి నుంచి అలాగే ఉంది పరిస్థితి. అంత గందరగోళ పరిస్థితే ఉంది, మనం చూస్తూ ఉన్నాం. గొడవలు కానీ, మత కల్లోహాలు కానీ, ఎవరో గుళ్ళో ఏదో చేస్తున్నారు, ఇట్లాంటివన్నీ ఉన్నాయి. అయితే ఈ శనికుజులు పరస్పర వీక్షణ ఉన్నప్పుడు, రాహు దృష్టిలో కుజులు ఉన్నప్పుడు ఎక్కువగా అవుతూ ఉంటాయి. ఇంకా అందుకని కాస్త ఈ వాటర్ ప్లేసెస్కి వెళ్ళినప్పుడు కానీ, ఎక్కడైనా మనకి గొడవలు అవుతాయి అనుకున్నప్పుడు కానీ కొంచెం జాగ్రత్తగా వెళ్తూ ఉండాలి. ఇంట్లో ఒక్కసారి నరసింహస్వామిని కానీ, అమ్మవారిని కానీ, లేదా ఆంజనేయ స్వామిని కానీ
తలుచుకొని బయలుదేరినట్లయితే త్రుటిలో తప్పుతాయి చాలా విషయాలు. ఇది మెయిన్గా గుర్తుపెట్టుకోవాలి. అదేవిధంగా మరొక విషయం ఏంటంటే ఇక్కడ కొంతమందికి జాతక చక్రం ఉండదు. జాతక చక్రం లేని వాళ్ళు ఈ రెమెడీ చేసుకోవాలి. ఇంకోటి ఏంటంటే చాలామంది ఏమనుకుంటుంటారంటే గోచార గ్రహాలే మొత్తం రూల్ చేస్తాయి అనుకుంటారు. కాదు, గోచార గ్రహాలు ఏంటంటే జస్ట్ బలాన్ని ఇస్తూ ఉంటాయి నడిచేటువంటి మహాదశకి, నడుస్తున్నటువంటి సిచ్యువేషన్స్కి. అయితే దీనికంటే ముఖ్యంగా ఏంటంటే మీ పర్సనల్ చార్ట్ చూసుకోవాలి. అంటే మీరు పుట్టినటువంటి తేదీ, నెల, సమయము, అదేవిధంగా ప్రాంతము, అంటే ఎక్కడ పుట్టారు, వీటిని తీసుకొని మీ లగ్న బలం ఎలా ఉంది. మీ లగ్నం బలంగా ఉందనుకోండి, ఆటోమేటిక్గా ఏమవుతుందంటే మీరు చేసేటువంటి ప్రతి పనిలోని సక్సెస్ఫుల్గా వెళ్తూ ఉంటారు. మీరు అంటే లగ్న బలం వల్ల ఏమిటి వస్తుంది అంటే మీ స్ట్రెంగ్త్, అంటే మీరు స్ట్రాంగ్గా ఉన్నారా లేదా అనేటువంటిది మీ లగ్న బలం చెప్తుంది. మీ స్ట్రెంగ్త్ అవ్వాలంటే ఏం చేయాలో చెప్తుంది లగ్న బలం. ఇప్పుడు ఫైనాన్షియల్గా రావట్లేదు కొంతమందికి, మీ ధనాధిపతిని చూసుకోవాలంటే మీ ధనకారకుడు ఎలా ఉన్నాడు. ధనాన్ని ఇచ్చేది కేవలం 2వ అధిపతి ఒకటే కాదు, 12 భావాలు ధనాన్ని ఇస్తాయి. కానీ ఒక్కొక్కరికి ఒక్కో భావం ధనం ఇస్తుంది. అంటే కొంతమందికి రియల్ ఎస్టేట్లో వస్తుందంటే 4వ భావం వల్ల, కొంతమందికి ఎడ్యుకేషన్లో వస్తుందంటే 9వ భావం 2వ భావం కలయికల వల్ల, ఇంకొంతమందికి వ్యాపారాల్లో వస్తుందంటే బుధుడు వల్ల, ఇంకొంతమందికి సర్వీసెస్లో వస్తుందంటే 12వ అధిపతి ధనాధిపతి కలవడం వల్ల, విదేశాల్లో వస్తుందా అనేది చూసుకోవాలి. అదేవిధంగా కొంతమందికి అంటే సోదరులే శత్రువులు అవుతూ ఉంటారు. ఎందుకు? బికాజ్ ఆఫ్ 3rd హౌస్ పాడైంది. అదేవిధంగా మరి కొంతమందికి అంటే ఉద్యోగం రాదు, ఎంత ప్రయత్నిస్తున్నా. అలాంటప్పుడు లలితా సహస్రనామాల్లో ఓం శ్రీమాతా శ్రీ మహారాజ్ని శ్రీమత్ సింహాసనేశ్వరి నమః చేసుకోవచ్చు, లేదా ఓం మాణిక్య మకుటాకార జానుద్వయ విరాజితాయై నమః అనే నామస్మరణ చేసుకోవచ్చు. ఇవి చేసుకోవాలి. అలా కాకుండా కొంతమంది ఏంటంటే అసలు విదేశీ యోగమే ఉండదు, విదేశాల కోసం ప్రయత్నం చేస్తుంటారు. అసలు 12వ అధిపతి మీ జాతకంలో విదేశాలకు వెళ్తే బాగుంది అంటే మీరు ఇక్కడ ఉండడం వేస్ట్. లేదు 12వ అధిపతి బాగాలేడు అంటే విదేశాలకు వెళ్ళడం వల్ల వేస్ట్ అవుతుంది. అది ఆ క్లారిటీ అనేటువంటిది మీ జన్మజాతకంలో ఉంటుంది. కేవలం 12వ స్థానం అంటే విదేశాలు మాత్రమే కాకుండా ఇన్వెస్ట్మెంట్స్ మనం చూడండి, రైట్ టైంలో ఇన్వెస్ట్మెంట్ ఏదైనా చేశామంటే అది కలిసి వస్తుంది. రైట్ టైం ఇన్వెస్ట్మెంట్స్ ఎట్లా తెలుసుకుంటాము? మీ 12వ స్థానం ఏదైతే ఉందో అది ఫ్రూట్ఫుల్ అయ్యే టైమ్స్ కొన్ని ఉంటాయి. ఈ టైంలో ఇన్వెస్ట్మెంట్ చేస్తే మంచిది, ఈ టైంలో ఇన్వెస్ట్మెంట్ చేస్తే మంచిది కాదని రెండు ఉంటాయి అక్కడ. అది రైట్ టైం ఇన్వెస్ట్మెంట్ ఎప్పుడు కూడా మంచి ఫలితాలు ఇస్తుంది. ఆ రకంగా ఏంటంటే మీది రైట్ టైం ఇన్వెస్ట్మెంటా కాదా అనేటువంటిది ముఖ్యంగా తెలుసుకోవాలి. ఓకే, అది మెయిన్గా చూసుకోవాలి. అది మీ 12వ స్థానాధిపతి, మీ ధనాధిపతి, మీకు ఏ మహాదశ నడుస్తుంది, ఏ అంతర్దశ నడుస్తుంది, అప్పుడు మీరు ఈ గోచారం. అయితే మీకు ఇక్కడ సందేహం కలగవచ్చు, మరి ఈ గోచార ఫలితాలు ఎందుకు చెప్పుకుంటున్నాం ప్రతి నెల అంటే, ఇప్పుడున్న కండిషన్, ఇప్పుడు బయట వాతావరణం ఒక రకంగా ఉంది. మనం అనుకుంటాం ఏంటి, ఇప్పుడు కొంతసేపు అయితే బాగా వర్షం పడుతుంది, లేకపోతే ట్రాఫిక్ జామ్ ఉంటుంది అనుకుంటాం ఒక దగ్గరికి వెళ్ళాలంటే. టైం బట్టి మార్నింగ్ 6కో 7కో మనం కార్ వేసుకుని వెళ్తే పెద్ద ట్రాఫిక్ ఉంటుంది. అదే 9 o'clock పీక్ టైం అయితే ఎక్కువ ట్రాఫిక్ ఉంటుంది, టైం ఎక్కువ పడుతుంది. అది మనం బయట ఉండే ట్రాఫిక్ని క్యాలిక్యులేట్ చేసుకుని మనం ఎలా అయితే ముందుగా బయలుదేరడమో, ఆ టైం సరిపోయేలాగా ఎలా బయలుదేరతామో, సేమ్ యాజ్ ఇట్ ఈజ్ గోచారం కూడా అంతే. ఇప్పుడు గోచార గ్రహాలు ఈ ఫలితాలు ఇస్తున్నాయి కాబట్టి ఈ ఫలితాలు ఇచ్చేటప్పుడు నేను ఈ ప్రయత్నం అనేటువంటిది ఇంకొంచెం ఎక్కువ ఎఫర్ట్ పెట్టాలి. లేకపోతే నాకు ఈ ప్రయత్నం కరెక్ట్ కాదు అనేది, ఇప్పుడు ఉదాహరణకి పంజాగుట్ట నుంచి గచ్చిబౌలియో వెళ్ళాలనుకోండి. మీరు పంజాగుట్ట నుంచి గచ్చిబౌలి ఉదాహరణకి ఖాళీ టైం ఉంటే 15 minutesలో వెళ్ళిపోతాం. అదే పీక్ టైంలో అయితే 45 minutes పట్టవచ్చు. అప్పుడు మీ ప్రయత్నం 15 minutesలో వెళ్ళాలంటే వెళ్ళలేరు, 45 minutes టైం కావాలి అక్కడ. అలాగే గోచారం కూడా ఏం చెప్తుందంటే, ఇది మీకు ఇప్పుడు మీరు చేస్తున్న ప్రయత్నానికి గోచార గ్రహాలు ఎంత బలంగా ఉన్నాయో చెప్తుంది. అది మనం చెప్పుకునేటువంటి మాస ఫలితాలు. కాబట్టి మీ పర్సనల్ చార్ట్లో ఏ యోగం ఉందో చూసుకోవాలి, గోచార పరంగా ఏ యోగం ఉందో చూసుకోవాలి. చాలామంది కూడా ఏంటంటే వివాహం ప్రయత్నం చేస్తూ ఉంటారు, 7th house అసలు వాళ్ళ పర్సనల్ చార్ట్లో యాక్టివే అవ్వదు. గోచారంలో బలం వచ్చినప్పుడు ఏంటి, ఏదో వాళ్ళు వీళ్ళు అడుగుతుంటారు, ఏదో కలుస్తుంటారు, కానీ ఫ్రూట్ఫుల్ అవ్వదు. ఫ్రూట్ఫుల్ ఎప్పుడు అవుతుంది? మీ జన్మజాతకంలో యోగం ఉన్నప్పుడు అవుద్ది. దానికి గోచార బలం కూడా కనెక్ట్ అయితే అవుతుంది. అలాగే వివాహం కావచ్చు, బిజినెస్ కావచ్చు, ఎనీథింగ్. సో గోచారము అండ్ జన్మజాతకం ఈ రెండు చూసుకొని ముందుకు వెళ్తూ, దాంతోపాటు పరిహారాలు. ఫైనాన్షియల్ ఇబ్బంది ఉంది అంటూ ఉంటారు చాలామంది. ఇబ్బంది ఉంది అంటే ఎందుకు ఉంది? మీ పర్సనల్ చార్ట్లో ఏ ప్లానెట్ మీకు ఫైనాన్స్ రాకుండా చేస్తుంది. దానికి మీరు ఓం సంపత్కరీ సమారూఢ సింధుర వ్రజ సేవితాయే నమః అనే మంత్రం చేసుకోవచ్చు, లేదా ఓం ధర్మాధార ధనాధ్యక్ష ధనధాన్య వివర్ధినియే నమః అనే మంత్రం చేసుకోవచ్చు. ఇట్లా చేసుకోవచ్చు. సో ఒక్కొక్క దానికి లలితాసహస్రనామాల్లో మనం మొత్తం 1000 నామాలకు చెప్పాము. దాని పరంగా మీ జన్మజాతకం ఎలా ఉన్నా కూడా
మీరు రెగ్యులర్గా చాంటింగ్ చేసుకున్నట్లయితే 100% మీరు ఆ యొక్క ఇబ్బంది నుంచి బయటపడడం జరుగుతుంది. శ్రీమాత్రే నమః.